మార్నింగ్ లేచి నా ఐస్ అసలు యాక్చువల్ సైడ్ కుక్ ఉంది, అందుకే ఇటు సైడ్ రోడ్ క్రాస్ చేస్తుంది. ఆ సైడ్ కుక్కలు ఉంటాయి అనమాట. సో అందుకని ఇటు రోడ్ క్రాస్ చేసి మళ్ళీ నేను రోడ్ క్రాస్ చేయాలి అటు సైడ్ వెళ్ళి కొంచెం ముందరికి వెళ్ళి. పర్లేదులే, లైట్ ఏం చేద్దాం చెప్పండి. కొంచెం ఈ భయం పోగొట్టుకోవాలి నాకు నేను. ఇంకా ఇందాక ఒక గ్యాంగ్ ఉండే, వామో ఎమ్మడిపడి ఉంటేనా చాలా భయం అవుతుంది. బ్లాక్ తీస్తా అని కొంచెం భయం అవుతుంది. అండ్ మ్యాక్సిమం రీచ్ అవుతాను అనమాట. అండ్ నా జిమ్ మా ఇంటి దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్సే. సో వాక్ చేసుకుంటూ వెళ్ళచ్చు. పెద్ద నా దగ్గర ఏం స్కూటీ ఏం లేదు, అదే నాకు స్కూటీ రాదు. ఓ పెద్ద చెప్తాను వాకబుల్ డిస్టెన్స్ అని. సో అంటే ఈరోజు చాలా తొందరగా చేసుకొని వెళ్ళిపోవాలన్నమాట, ఎందుకంటే కాలేజ్కి వెళ్ళాలి. నేను యాక్చువల్లీ ఈవినింగ్ టైంలో వస్తున్నా, కానీ ఈవినింగ్ టైంలో నాకు అంత సెట్ అవ్వట్లేదు టైమింగ్స్. అందుకని మార్నింగ్ కష్టపడి లేచి మార్నింగ్ వస్తున్నా. సో ఇప్పుడు మళ్ళీ ఈ రోడ్డుకి వచ్చేయాలి. సో ఇది మన ఫిట్ ఆఫ్ ద డే అవుట్ఫిట్ ఆఫ్ ద డే. యా, అందరికీ గుడ్ మార్నింగ్ గైస్. చాలా ఫాస్ట్గా చేసుకొని వచ్చేస్తాను అనమాట. ఎందుకనంటే నాకు కాలేజ్కి లేట్ అవుతుంది, అందుకే తొందరగా చేసేసుకొని వచ్చేసి ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళి కాలేజ్కి రెడీ అయిపోయి కాలేజ్కి వెళ్ళిపోదాం. గాలి వస్తుంది అసలు గాలి రావట్లేదు ఇంకా నుంచి ఝాన్సీయా. సో బేసిక్గా మాకు సిఆర్టీ క్లాస్ ఇరుకొని కూర్చున్నాను. చాలా డేస్ తర్వాత వచ్చింది గైస్ కాలేజ్కి. 4 days అని 4 days కన్నా పేపర్ వద్దులే, ఇంకా ఫీల్ అవుతావు, మళ్ళీ ఏడ్చి వస్తావు. సో బేసిక్గా ఆడిటోరియంలో చాలామంది ఉన్నారు. మాకు సిఆర్టీ క్లాస్ ఇంకా ఏమో నేను జాబ్ కొట్టేస్తానేమో అట్లా వస్తున్నాయి సిఆర్టీ క్లాస్. అసలు మస్తు డేస్. నేను ఏప్రిల్ మొత్తం తీయలేదు తెలుసు. ఏప్రిల్ మొత్తం ఎగ్జామ్స్ ఒక్క ఎగ్జామ్ ఉన్నాయి.
ఆడిటోరియం నా వాయిస్. సో బేసిక్గా అది చెప్దాం అనుకున్నాను. అరే సవిత అది ఇవ్వాలి మళ్ళీ ఇస్తాం. సో స్విమ్తో కొత్త పేజ్ స్టార్ట్ చేసేదాన్ని ఫాలో కూడా రావాలి. మాకు సెట్ క్లాస్లో మధ్యలో వచ్చారనమాట అబ్రాడ్ ఆస్పిరెంట్స్. ఎవరైనా కావాలంటే స్కాన్ చేసుకోండి. ముఖం మీద పెడుతున్నా. ఎవరైనా అబ్రాడ్ యాక్చువల్లీ జర్మనీ వెళ్ళే వాళ్ళకి జర్మన్ లాంగ్వేజ్ కావాలంటే వీళ్ళు నేర్పిస్తారంట. జర్మన్ లాంగ్వేజ్ ఫ్రీగా. ఐఎల్స్ కూడానా? ఫ్రీ జర్మన్ లాంగ్వేజ్, ఫ్రీ ఐఎల్స్ ట్రైనింగ్. ఫ్రీ ఐఎల్స్ కోచింగ్ ఇంకా ఫ్రీ ఇంకొకటి ఇస్తున్నారు. అయితే ఇది యాక్చువల్లీ మా ఫ్రెండ్ అనమాట. సో అడిగి తీసుకొని మీకు చెప్తున్నా. మీకు కావాలంటే తీసుకోండి రండి. సో ఇప్పుడే మాకు కూడా ఇచ్చారనమాట. సో ఇప్పుడు మాకు కూడా టికెట్స్ ఇచ్చారు. 2 టికెట్స్. నీ 2 టికెట్స్ కూడా సో బ్రేక్. ఇప్పుడు మాకు బ్రేక్ అయిపోయాక కలుపు. తెలుగు మంది నా కాలేజ్ డీటెయిల్స్. సో బేసిక్గా మా బ్లాక్లో వాటర్ రావట్లేదు, అందుకని వేరే బ్లాక్ వచ్చి మరి వాటర్ నింపుకొని వెళ్తున్నాం. ట్యూషన్కి వెళ్ళాలి. సో ట్యూషన్కి స్టార్ట్ అయిపోయినా. అసలు నా ఫేస్ ఎందుకో మంచిగా అసలు లేదు. ఎందుకు ఇట్లనే ఏదో మొత్తం ఎవరో నన్ను కొట్టినట్టు మొత్తం. ఇంకా కాలేజ్లో నాకు కొంచెం వర్క్ ఉండే అనమాట. సో కాలేజ్లో నేను ఎక్కువ వ్లాగ్ తీయలేదు. హాలిడేస్ కొంచెం తొందరగా ఇస్తే బాగుండు. ఈ కాలేజ్ వెళ్ళటం ఏమో కానీ సగం ఎగ్జాస్ట్ అవుతున్నా గైస్. నాకు ఎందుకో నాకు కాలేజ్ ఎయిర్ అసలు చాలా డిఫరెంట్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ బాగా వెళ్ళాం మనకు మంచిగా వెళ్తే ఈవినింగ్ వచ్చేసరికి ఒక ఎలా అయిపోతాం. అసలు మార్నింగ్కి తర్వాత దీనికి వచ్చాక సంబంధం ఉండదు అన్నమాట. అలా అయిపోతాం. సో స్టిల్ నాకు కొంచెం భయమైంది అన్నట్టు బ్లాగ్లో. అరే ఇక్కడ ఫ్లవర్స్ మస్తున్నాయి చూపిస్తా. యాక్చువల్లీ ఇందాక నేను మాట్లాడినా కానీ వాయిస్ రాలేదు. నా వాయిస్ రాలేదు. సో ఫైనల్గా నేను ఐస్ క్రీమ్ ఇస్తామని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇక్కడ మా ఇంటికి వెళ్తాను, రఫ్దీప్ ఉంటుంది. సో రఫ్దీప్కి వచ్చి తీసుకుంటాను. సో నేను యాక్చువల్లీ ఇప్పుడే రియలైజ్ అయ్యాను ఇంకా ఐడి కార్డ్ లేదు. అలానే ఉంది ఐడి కార్డ్. ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు నాకు. అన్నీ చాలా ఉన్నాయి. ఇంకా వామ్మో ఎన్ని ఐస్ క్రీమ్లో. యాక్చువల్లీ నేను పేమెంట్ చేసేటప్పుడు చాలా టైం పట్టిందనమాట. సో అందుకని ఏం చేస్తున్నా అంటే అది కరిగిపోతుందేమో అని చెప్పి మళ్ళీ వచ్చి రీప్లేస్ చేసుకుంటున్నాను నేను. మన తెలివి ఇట్లాంటి వాటిలోనే పనికొస్తుంది.